విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని కుమ్మరబంజరి సమీపంలో ఉన్న ఫిరంగి కొండపై నిర్మించిన శ్రీ గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త బోని వెంకటప్పారావు మరియు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 17 అనగా బుధవారం ఉదయం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అయితే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు వారు తెలియజేశారు. ముఖ్యంగా ఆలయ ప్రదక్షిణ చేసేందుకు ప్రహారీ గోడ నిర్మించాలని, దానికి ఎవరైనా దాతలు ఉంటే ధన రూపేణ వస్తు రూపేణ సహాయం చేయాలని వారు తెలియజేశారు. ముఖ్యంగా ఎవరైనా సంప్రదించవలసినట్లయితే 7013474951 నంబర్కు సంప్రదించాలని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బోని వెంకటప్పారావు, డి ప్రసాదరావు, కాకర గౌరీశంకర్, గొంప జగదీష్, కెఎస్ శివమన్మధరావు, మాధవరావు, రాజారావు, వివిఎస్ కుమార్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఆలయానికి వచ్చే భక్తులకు ఆహ్వానం పలుకుతున్నారు. కొత్తవలస పౌర ప్రజలకి శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ రేపు అనగా బుధవారం నాడు 17వ తారీఖున మొట్టమొదట వైకుంఠ ఏకాదశి కార్యక్రమం చేయబడుతుంది. కొత్తవలస పౌర ప్రజలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అలాగే కాకుండా స్వామివారికి అభిషేకాలు, బట్టల మార్పిడి, అలాగే పూజలు అన్నీ జరుగుతాయి కాబట్టి కొత్తవలస ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అంతేకాకుండా ఈ గుడి దగ్గర ఇరుపక్కల గుడి ప్రదర్శన కోసమని ప్రహరీ నిర్మించడం జరుగుతుంది. ఎవరైనా విరాళాలు ఇచ్చిన దాతలు ఇచ్చినట్టయితే నేను నెంబర్ కూడా మేము పెట్టడం జరిగింది. ఆ నెంబర్కి ఫోన్ చేసినా, ఫోన్పే చేసినా, చెక్ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే ఇది తీసుకొని స్వీకరించబడుతుంది. కావున మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కొండపై శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపు మొట్టమొదటి ఏకాదశి రోజున విశిష్టమైన పూజలు, అలాగే స్వామివారికి నూతన వస్త్రాలు మార్చటం, అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమానికి కొత్తవలస మండల ప్రజలు, అలాగే ఎస్కోట్ నియోజకవర్గంలో మొత్తంగా ఇటువంటి విశిష్టమైన వెంకటేశ్వరుడు దేవాలయం మనం కమిటీ వారు ఇక్కడ నిర్మించి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కమిటీ వారు అందరం మా సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి విశేషంగా గత 3 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం. మా వంతు కృషితో పాటు ఈ ప్రజలు కూడా, నియోజకవర్గ ప్రజలు 50 మంది కూడా దాతలు, పెద్దలు, ఇండస్ట్రియలిస్టులు అయితేనే, వ్యాపారస్తులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, పుర ప్రముఖులు, ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ దేవాలయ కార్యక్రమం ఏం జరిగినా ఇప్పటికి పాల్గొంటున్నారు. అలాగే రేపు జరిగే కార్యక్రమం కూడా పాల్గొని ఏదైతే మా కమిటీ వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం చుట్టూ ప్రహరీ గోడ అయితేనేమి, అలాగే కొండపైకి రోడ్డు అయితేనేమి, వాటర్ సర్వీసెస్ అయితేనేమి, వచ్చిన భక్తులకు ముందుగా మండపాలు అయితేనేమి, ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఈ కమిటీ ఉంది. మా వంతు మేము చేస్తున్నాం. కానీ ఇది శక్తికి మించిన, మా కమిటీ శక్తికి మించిన వ్యవహారం కాబట్టి పెద్దలు, ప్రజలు 50 మంది ప్రతి కార్యక్రమం హాజరైతో పాటు ఈ దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం, అది ధన రూపాన అవ్వచ్చు, వస్తు రూపాన అవ్వచ్చు, అభివృద్ధికి వాళ్ళే దగ్గరుండి కొన్ని నిర్మాణాలలో పాల్గొనవచ్చును. ఈ కార్యక్రమాలన్నీ చేస్తే మనం ఈ ప్రాంతానికి ఒక మంచి టూరిజం స్పాట్గా ఈ గరుడాద్రి వెంకటేశ్వర ఆలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. దాంతో మాతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మనం భవిష్యత్ తరాలకి, మన తర్వాత పిల్లలకు గొప్ప సంపదని,
ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి మీ అందరికీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.